హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. రీజనింగ్లో సిలాజిజం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. మనకి లాజికల్ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ తెలిస్తే సిలాజిజం అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు మనం లాజికల్ వెన్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో సిలాజిజం చూద్దాం. సో ఇప్పుడు మనకి వెన్ డయాగ్రామ్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. టైం 1లో మనకి 3 వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్కి రిలేటెడ్గా ఏ డయాగ్రామ్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు డిఫరెంట్ వెన్ డయాగ్రామ్స్ అలాగే వాటి మీనింగ్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ కన్నా ముందు మనకి 3 కీ టర్మ్స్ అనేవి తెలియాలి. ఫస్ట్ కీ టర్మ్ వచ్చేసి ఏ అన్నమాట. ఏ అంటే ఆల్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫీమేల్ అండ్ మదర్. సో అందరూ ఫీమేల్స్ కూడా మదర్ అని చెప్పలేము, కానీ అందరూ మదర్స్ ఫీమేల్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది? ఆల్ మదర్స్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ ఇన్సైడ్ సర్కిల్ అనేది కంప్లీట్గా సెకండ్ సర్కిల్ పైన డిపెండెంట్గా ఉంది. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 3 వర్డ్స్ ఇస్తారు కదా. సో మనం ఫస్ట్ ఈ 2 వర్డ్స్ని కంపేర్ చేయండి, తర్వాత ఇంకో 2 వర్డ్స్, తర్వాత ఇంకో 2 వర్డ్స్. సో అలా కంపేర్ చేసినప్పుడు 3 వర్డ్స్ అనేవి డిపెండెంట్గా ఉంటే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ వన్ అనేది సెకండ్ దానిపైన కంప్లీట్గా డిపెండెంట్, అలాగే సెకండ్ వన్ అనేది కంప్లీట్గా థర్డ్ పైన డిపెండెంట్ అని. సో మనకి ఆల్ ఉన్నప్పుడు డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్. ఎస్ అంటే సమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా గ్రాడ్యుయేట్స్ అండ్ బాయ్స్ని తీసుకుందాం. అండ్ బాయ్స్. సో ఇక్కడ బాయ్స్ అనేవాళ్ళు అందరూ గ్రాడ్యుయేట్స్ కాలేరు, కానీ కొందరు బాయ్స్ అయితే గ్రాడ్యుయేట్ కదా. సో మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. సో ఈ సర్కిల్ అనేది బాయ్స్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే ఈ సర్కిల్ అనేది గ్రాడ్యుయేట్ని ఇండికేట్ చేస్తుంది. అందరు బాయ్స్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పలేం, అలాగే అందరు గ్రాడ్యుయేట్స్ కూడా బాయ్సే అని చెప్పలేం, కానీ కొందరు బాయ్స్ అయితే గ్రాడ్యుయేట్. సో సమ్ అన్నప్పుడు మనం డయాగ్రామ్ని ఇలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో అది ఏంటి ఇండికేట్ చేస్తుంది అంటే అది బాయ్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఎన్ అంటే నన్ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలంగాణ అలాగే ఢిల్లీని తీసుకోండి. సో ఢిల్లీ అండ్ తెలంగాణ అనేవి మనకి ఇండియాలోనే ఉన్నాయి, కానీ ఈ 2 వర్డ్స్కి రిలేషన్ చెప్పమన్నప్పుడు తెలంగాణ అనేది సపరేట్ స్టేట్, అలాగే ఢిల్లీ అనేది కూడా సపరేట్. సో ఈ 2 కూడా ఎలాంటి రిలేటెడ్గా లేదు. సో అందుకే మనం నన్నని యూజ్ చేస్తాం. సో ఇలాంటి డయాగ్రామ్ వచ్చినప్పుడు ఈ 2 కూడా ఇండిపెండెంట్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు ఎగ్జామ్లో డిపెండెంట్గా ఉంటే మనకి అన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తాయి, అంటే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ పైన డిపెండెంట్ అని. ఎప్పుడైతే మీకు సమ్ అని యూజ్ చేస్తారో అప్పుడు ఫస్ట్ సర్కిల్లో సెకండ్ సర్కిల్లో కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి నన్ అంటే 2 కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఆల్రెడీ మనం చూసాం కదా, 3కి ఎలాంటి రిలేషన్ లేకపోతే, అంటే క్వశ్చన్లో ఇచ్చిన 3 వర్డ్స్కి ఎలాంటి రిలేషన్ లేకపోతే మనం దాన్ని కంప్లీట్లీ ఇండిపెండెంట్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి చైర్, టేబుల్ అండ్ మొబైల్ ఉంది. చైర్కి మొబైల్కి ఎలాంటి రిలేషన్ లేదు, అలాగే టేబుల్ అండ్ మొబైల్కి కూడా నో రిలేషన్, అలాగే మొబైల్ అండ్ చైర్ కూడా ఇండిపెండెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ 3 కూడా ఇండిపెండెంట్గా ఉన్నాయి. అప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ అనేది 3 ఇండిపెండెంట్గా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సేమ్ దానికి టీవీ, ఏసీ, ప్రింటర్. టీవీ అండ్ ఏసీ అనేవి ఎలక్ట్రానిక్స్, కానీ సపరేట్గా తీసుకున్నప్పుడు ఈ 3 కూడా ఇండిపెండెంట్గా ఉన్నాయి. సో మనకి ఎప్పుడైనా సరే 3 వర్డ్స్ అనేవి ఇచ్చినప్పుడు 3 కూడా ఇండిపెండెంట్గా ఉంటే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ సమ్ రిలేషన్ బట్ నాట్ కంప్లీట్లీ. ఏదన్నా టూ వర్డ్స్కి కొంచెం రిలేషన్ అయితే ఉంటుంది, కానీ కంపల్సరీ మొత్తం రిలేషన్ అయితే ఉండదు. సో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మదర్స్. ఫాదర్ అండ్ మదర్ అనేది కంప్లీట్గా ఇండిపెండెంట్, అంటే ఫాదర్
అనేవాళ్ళు మేల్, అలాగే మదర్ అనేవాళ్ళు ఫీమేల్. రెండిటికి కూడా ఎలాంటి రిలేషన్ ఉండదు. సో ఇది ఫాదర్, అలాగే ఇది మదర్. నెక్స్ట్ డాక్టర్స్ అన్నారు కదా. సో డాక్టర్స్లో కొందరు ఫాదర్ అవ్వచ్చు, అలాగే కొందరు డాక్టర్స్ మదర్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మనకి రిలేషన్ అనేది ఇలా వస్తుంది. సో డాక్టర్ అనే వాళ్ళల్లో కొందరు ఫాదర్ ఉంటారు, అలాగే కొందరు మదర్ ఉంటారు. దీనికి ఇప్పుడు ఫాదర్కి డాక్టర్కి ఇది రిలేషన్, అంటే సమ్ పీపుల్ ఉన్నారు. అలాగే డాక్టర్ అండ్ మదర్స్లో సమ్ ఇది. కానీ ఫాదర్ అండ్ మదర్కి ఎలాంటి రిలేషన్ లేదు. అలాగే బకెట్, ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా అలాగే అనమాట. ప్లాస్టిక్ ఐటమ్స్లో కొన్ని బకెట్ ఉండొచ్చు, అలాగే ప్లాస్టిక్ ఐటమ్స్లో కొన్ని ఫోటో ఫ్రేమ్ కూడా ఉండొచ్చు. కానీ ఫోటో ఫ్రేమ్ అండ్ బకెట్ అనేది కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ డిస్కస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ కూడా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి డాక్టర్స్ మ్యారీడ్, అలాగే ఫీమేల్ అని అడిగారు. సో అందరూ ఫీమేల్స్ మ్యారీడ్ అని కాదు, అలాగే అందరూ మ్యారీడ్ కూడా డాక్టర్ అవ్వాలని లేదు, అలాగే అందరూ డాక్టర్స్ ఫీమేల్ అని కాదు. సో మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 వర్డ్స్కి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత నెక్స్ట్ 2 వర్డ్స్, తర్వాత రిమైనింగ్ 2 వర్డ్స్. సో ఫస్ట్ మనం డాక్టర్ అండ్ మ్యారీడ్ తీసుకున్నప్పుడు అందరూ డాక్టర్స్ మ్యారీడ్ కాదు, కానీ కొందరు డాక్టర్స్ అయితే మ్యారీడ్. సో ఇది డాక్టర్, అలాగే ఇది మ్యారీడ్. కొందరు డాక్టర్స్ మనకి మ్యారీడ్. నెక్స్ట్ మ్యారీడ్ అలాగే ఫీమేల్, మ్యారీడ్ అలాగే ఫీమేల్. అందరూ ఫీమేల్స్ మ్యారీడ్ అని కాదు, అలాగే అందరూ మ్యారీడ్ ఫీమేల్స్ అనే కాదు. సో మ్యారీడ్ కొందరు, మ్యారీడ్ అయిన వాళ్ళు కొందరు ఫీమేల్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అండ్ డాక్టర్. సో ఫీమేల్ అండ్ డాక్టర్లో డాక్టర్స్ అనేవాళ్ళు కొందరు మేల్ ఉంటారు, అలాగే కొందరు ఫీమేల్ ఉంటారు. సో మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లాక్ హెయిర్డ్ పీపుల్, టాల్ పర్సన్స్ అండ్ వెయిట్ లిఫ్టర్స్. సో ఇప్పుడు బ్లాక్ హెయిర్డ్ పీపుల్, టాల్ పర్సన్స్. అందరూ టాల్ పర్సన్స్ బ్లాక్ హెయిర్గానే ఉండరు, కానీ కొందరు టాల్ పర్సన్స్కి బ్లాక్ హెయిర్ ఉంటుంది. సో మనకి రిలేషన్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ 2 వర్డ్స్ని కంపేర్ చేయండి. సో టాల్ పర్సన్స్ అలాగే వెయిట్ లిఫ్టర్స్. సో అందరూ టాల్ పర్సన్స్ వెయిట్ లిఫ్టర్స్ కాదు కదా, కానీ కొందరు టాల్ పర్సన్స్ అయితే వెయిట్ లిఫ్టర్స్. ఓకే. నెక్స్ట్ వెయిట్ లిఫ్టర్స్ అండ్ బ్లాక్ హెయిర్డ్ పర్సన్స్. సో కొందరు వెయిట్ లిఫ్టర్స్, బ్లాక్ హెయిర్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. సో మనకి రిలేషన్ అనేది ఇలా వస్తుంది. సో మనకి 3 వాటికి కొంచెం కొంచెం రిలేషన్ ఉన్నప్పుడు మనం డయాగ్రామ్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మొబైల్, ల్యాప్టాప్ అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని అడిగారు. ఇప్పుడు మొబైల్, ల్యాప్టాప్కి ఎలాంటి రిలేషన్ లేదు, కానీ ల్యాప్టాప్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి రిలేషన్ ఉంది. అన్ని ల్యాప్టాప్స్ కూడా ఎలక్ట్రానిక్సే. అలాగే మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి కూడా రిలేషన్ ఉంది. అన్ని మొబైల్స్ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే. సో మనకి ఫిగర్ అనేది ఇలా వస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది మొబైల్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే ఇది ల్యాప్టాప్ని రిప్రజెంట్ చేస్తుంది. మొబైల్ అండ్ ల్యాప్టాప్కి ఎలాంటి రిలేషన్ లేదు. సో ఇక్కడ నన్ అన్నప్పుడు రెండు ఇండిపెండెంట్గా మనం సర్కిల్స్ అనేవి డ్రా చేయాలి. తర్వాత ల్యాప్టాప్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నప్పుడు ఇది ఆల్ అవుతుంది. సో ల్యాప్టాప్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇది ఆల్ డయాగ్రామ్. నెక్స్ట్ ఏంటి, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అది కూడా ఆల్ అనమాట. సో మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సో మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏమన్నారు, ఇండియా, ఢిల్లీ అండ్ తెలంగాణ. ఫస్ట్ మనం ఈ 2 వర్డ్స్ని చూద్దాం. ఢిల్లీ అండ్ తెలంగాణ అనేవి రెండు ఇండిపెండెంట్గా ఉన్నాయి. అలాగే తెలంగాణ అండ్ ఇండియా వచ్చేసి, తెలంగాణ అనేది ఇండియాలో ఉంది. సో ఇది తెలంగాణ, ఇది ఢిల్లీ, అలాగే ఇది ఇండియా. అలాగే ఢిల్లీ అనేది కూడా ఇండియాలో ఉంది. సో మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఎప్పుడైనా సరే 2 అనేవి ఇండిపెండెంట్గా ఉండి, అలాగే ఆ 2 అనేవి ఒకదానిపైన డిపెండెంట్గా ఉన్నప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఫీమేల్, మదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో అందరూ ఫీమేల్స్ మదర్ అని చెప్పలేం, కానీ అందరూ మదర్స్ ఫీమేల్సే, అలాగే అందరూ సిస్టర్స్ కూడా ఫీమేల్సే. సో మనకి మదర్ అండ్ సిస్టర్స్ అనేది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఫీమేల్. సో నెక్స్ట్ చూడండి, మదర్ అండ్ సిస్టర్కి రిలేషన్ చూడండి. మదర్ అండ్ సిస్టర్స్లో కొందరు సిస్టర్స్ మదర్ అవ్వచ్చు కదా. సో మనకి ఫిగర్ అనేది ఇలా వస్తుంది. ఇది మదర్, ఇది సిస్టర్, అలాగే ఇది ఫీమేల్. అందరూ మదర్స్ ఫీమేల్, అలాగే అందరు సిస్టర్స్ కూడా ఫీమేలే. అలాగే కొందరు సిస్టర్స్ మదర్ కూడా అవ్వచ్చు. సో ఆ రెండింటికి సమ్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఫీమేల్స్,
డాటర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. ఇక్కడ అందరు ఫీమేల్స్కి డాటర్స్ ఉండాలని లేదు, కానీ అందరు డాటర్స్ అయితే ఫీమేల్సే. సో మనకి డాటర్ అనేది కంప్లీట్గా ఫీమేల్ పైన డిపెండెంట్గా ఉంది. సో ఇది డాటర్, అలాగే ఇది ఫీమేల్. నెక్స్ట్ ఏముంది, మ్యూజిషియన్స్ ఉన్నారు. కొందరు ఫీమేల్స్ మ్యూజిషియన్స్ అవ్వచ్చు, అలాగే కొందరు డాటర్స్ కూడా మ్యూజిషియన్స్ అవ్వచ్చు. సో మనకి ఇది ఈ సర్కిల్ అనేది మ్యూజిషియన్స్. సో మనకి ఎప్పుడైనా సరే 2 అనేవి కంప్లీట్గా ఒకదానిపైన ఒకటి డిపెండెంట్, అలాగే థర్డ్ వన్ అనేది రెండిటికి కొంచెం డిపెండెంట్గా ఉన్నప్పుడు మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి యాపిల్, ఫ్రూట్ అండ్ టొమాటో అన్నారు. సో యాపిల్ అనేది ఫ్రూటే. సో ఇది యాపిల్, అలాగే ఇది ఫ్రూట్. యాపిల్ అనేది కంప్లీట్గా ఫ్రూట్ పైన డిపెండెంట్గా ఉంది. అలాగే టొమాటో అనేది వెజిటేబుల్, దీనికి దానికి ఎలాంటి రిలేషన్ కూడా అవ్వలేదు. సో టొమాటో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు, హైదరాబాద్, తెలంగాణ అండ్ అస్సాం. హైదరాబాద్ అనేది తెలంగాణలోనే ఉంది, అలాగే అస్సాంకి తెలంగాణకి ఎలాంటి రిలేషన్ లేదు, అలాగే హైదరాబాద్ అండ్ అస్సాంకి కూడా ఎలాంటి రిలేషన్ లేదు. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఇది హైదరాబాద్ అండ్ ఇది తెలంగాణ, అలాగే ఇది అస్సాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి, కంప్లీట్లీ డిపెండెంట్. అంటే ఫస్ట్ సర్కిల్ అనేది సెకండ్ పైన డిపెండెంట్, సెకండ్ వన్ అనేది థర్డ్ పైన డిపెండెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో తెలంగాణ, ఇండియా అండ్ ఏషియా అని ఉంది. సో తెలంగాణ అనేది ఇండియాలో ఉంది, అలాగే ఇండియా అనేది ఏషియాలో ఉంది. సో ఇది తెలంగాణ, ఇది ఇండియా అండ్ ఇది ఏషియా. సో మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే వెన్ డయాగ్రామ్కి సంబంధించి 3 వర్డ్స్ ఇచ్చి దానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు ఫస్ట్ 2ని కంపేర్ చేయండి, తర్వాత నెక్స్ట్ 2ని కంపేర్ చేసి తర్వాత నెక్స్ట్ 2ని కూడా కంపేర్ చేయండి. సో ఎప్పుడైనా సరే ఏ అనేది బి పైన డిపెండెంట్, బి అనేది సి పైన డిపెండెంట్ అన్నప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ అనేది కాంకరెంట్ సర్కిల్ లాగా వస్తుంది. అలా కాకుండా ఏ అండ్ బి అనేవి సి పైన డిపెండెంట్, కానీ ఏ అండ్ బికి ఎలాంటి రిలేషన్ లేనప్పుడు ఏ అండ్ బి అనేది నో రిలేషన్, కానీ అవి రెండు కూడా సి పైన రిలేషన్ అన్నప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. అలా కాకుండా ఏ అండ్ బి అనేవి కొంత రిలేషన్గా ఉంది, అలాగే బి అండ్ సికి కూడా కొంచెం రిలేషన్గా ఉంది, కానీ ఏ అండ్ సి అనేవి కంప్లీట్గా ఇండిపెండెంట్ అన్నప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ మనకి ఏ అండ్ బికి కొంచెం రిలేషన్ ఉంది, అలాగే బి అండ్ సికి కొంచెం రిలేషన్గా ఉంది, అలాగే సి అండ్ ఏకి కూడా కొంచెం రిలేషన్గా ఉన్నప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. సో మీరు క్లాస్ అయ్యాక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ని తీసుకొని వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ని చూసి వెన్ డయాగ్రామ్ని డ్రా చేయడానికి ట్రై చేయండి. అలా క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ ఎంత అర్థమవుతుందో తెలుస్తుంది, అలాగే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో ఇప్పటివరకు మనం టైప్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, మనకి 3 వర్డ్స్ ఇచ్చి దానికి సంబంధించిన ఆప్షన్స్లో 4 డిఫరెంట్ వెన్ డయాగ్రామ్స్ ఇస్తారు. సో ఇది మనం డిస్కస్ చేసిన టైప్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ వెన్ డయాగ్రామ్ అనేది దేనికి రిలేటెడ్ అని. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో మనకి డాక్టర్, ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు. సో ఇప్పుడు మనం కొందరు డాక్టర్స్ ఫాదర్ అవ్వచ్చు, కానీ అందరూ డాక్టర్స్ ఫాదర్ అవ్వాలని లేదు, అలాగే అందరూ ఫాదర్స్ మదర్, అసలు మదర్కి ఫాదర్కి ఎలాంటి రిలేషన్ కూడా లేదు. సో మనకి ఏ అనే ఆప్షన్కి వెన్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. సో డాక్టర్స్లో కొందరు ఫాదర్ ఉంటారు, అలాగే కొందరు మదర్ ఉంటారు, అలాగే ఫాదర్ అండ్ మదర్కి ఎలాంటి రిలేషన్ కూడా ఉండదు. సో మనకి ఆప్షన్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి ఒకసారి. ఆప్షన్ సిలో లిటరేట్స్, గర్ల్స్ అండ్ ఫీమేల్స్ ఉన్నారు. సో అందరు గర్ల్స్ కూడా ఫీమేల్సే. సో మనకి గర్ల్స్, ఫీమేల్స్, అందరూ గర్ల్స్, ఫీమేల్స్, కానీ లిటరేట్స్లో అందరూ గర్ల్స్ లిటరేట్స్ అని కాదు, అలాగే అందరూ ఫీమేల్స్ కూడా లిటరేట్స్ అని కాదు. సో మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఆల్ గర్ల్స్ ఆర్ ఫీమేల్స్ అండ్ సమ్ గర్ల్స్ అండ్ సమ్ ఫీమేల్స్ ఆర్ లిటరేట్స్. సో మనకి ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ని చూడండి. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, మనకి ఫాదర్, మేల్ అండ్ సన్ ఉంది. సో ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ చూడండి, ఫాదర్ అండ్ సన్ ఈ ఇద్దరు కూడా మేలే. సో మనకి సన్ అలాగే ఫాదర్ కూడా ఇద్దరు కూడా మేల్సే. తర్వాత సన్కి ఫాదర్కి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఫాదర్ అనే వాళ్ళు కంపల్సరీ సన్,
ఇప్పుడు మీ తండ్రి ఉన్నారు, మీ తండ్రి వేరే ఒక పేరెంట్స్కి కొడుకే కదా. సో అందరూ ఫాదర్స్ కూడా సన్స్ అవుతారు. సో మనకి ఇది ఫాదర్, సన్ అండ్ మేల్. ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్, ఆల్ సన్స్ ఆర్ మేల్. అలాగే అందరూ ఫాదర్స్ కూడా సన్సే. సో ఇప్పటి వరకు మనం టైప్ 1 అండ్ టైప్ 2ని డిస్కస్ చేసాం. సేమ్ టైప్ 1లో మనకి 3 వర్డ్స్ ఇచ్చి ఏ వెన్ డయాగ్రామ్ కరెక్ట్ అని అడుగుతారు. సెకండ్ టైప్లో వెన్ డయాగ్రామ్ ఇచ్చి 4 ఆప్షన్స్లో ఏ వర్డ్స్ అయితే కరెక్ట్ అని అడుగుతారు. ఇప్పుడు మనం టైప్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. టైప్ 3లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద వెన్ డయాగ్రామ్ బిలో ఇఫ్ హెక్సాగన్ రిప్రజెంట్స్ ఫార్మర్స్, triangle represents villagers and square represents beneficiaries, then how many farmers are there who are villagers and beneficiaries also? సో మనకి క్వశ్చన్లో ఏమన్నారంటే హెక్సాగన్ షేప్ ఏదైతుందో దాన్ని మనం ఫార్మర్స్ అంటున్నారు. అలాగే ట్రయాంగిల్ షేప్స్ ఏదైతుందో అది మనకి విలేజర్స్. అలాగే స్క్వేర్ షేప్ ఏదైతుందో అది మనకి బెనిఫిషరీస్ అన్నమాట. సో మనకి క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారంటే దెన్ హౌ మెనీ ఫార్మర్స్ ఆర్ దేర్ హూ ఆర్ విలేజెస్ అండ్ బెనిఫిషరీస్ ఆల్సో. సో మనకి క్వశ్చన్లో ఎవరు ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు విలేజెస్ అవ్వాలి, అలాగే బెనిఫిషియర్స్ అవ్వాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి క్వశ్చన్లో ఫార్మర్స్ ఎవరైతే విలేజెస్ అండ్ బెనిఫిషియరీస్ ఉన్నారో అడిగారు కదా. సో ఇప్పుడు మనకి ఫార్మర్స్కి షేప్ వచ్చేసి హెక్సాగన్. హెక్సాగన్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయో అవి రాయండి. సో 5, 9 అండ్ 14. 5, 9 అండ్ 14 ఉంది. అలాగే ఎవరైతే ఫార్మర్స్, విలేజెస్ అండ్ బెనిఫిషియరీస్ అంటే 3 డయాగ్రామ్స్ కూడా ఒక నంబర్ మనకి 3 డయాగ్రామ్స్లో ఉండాలి. సో ఇప్పుడు 9 తీసుకోండి. 14 అనేది ట్రయాంగిల్లో లేదు, అలాగే స్క్వేర్లో కూడా లేదు. సో 14 నెంబర్ని డిలీట్ చేయండి. నెక్స్ట్ ఏముంది, 9 ఉంది. 9 అనేది హెక్సాగన్లో ఉంది, అలాగే స్క్వేర్లో కూడా ఉంది, కానీ ట్రయాంగిల్లో 9 అనేది లేదు. సో 9 అనేది ఏమవుతుంది అంటే ఫార్మర్స్ హూ ఆర్ బెనిఫిషియరీస్ అన్నప్పుడు మనకి 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో హూ ఆర్ విలేజెస్ అని కూడా అడిగారు. సో మనకి ఆన్సర్ అనేది 5 అవుతుంది. 5 అనేది ఫార్మర్స్లో ఉంది, అలాగే విలేజెస్లో ఉంది, అలాగే బెనిఫిషియరీస్ కూడా ఉంది. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ని చూద్దాం. ఇంకో క్వశ్చన్లో మనకి ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అంటే ఈ డయాగ్రామ్లో షేప్స్ ఇండికేట్ ద కేటగిరీ ఆఫ్ పర్సన్స్. ద నంబర్ గివెన్ ఇన్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ పర్సన్ ఇన్ దట్ కేటగిరీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెక్టాంగిల్ అనేది సింగర్స్ అని చెప్తున్నారు, అలాగే ఈ ట్రయాంగిల్ అనేది డాన్సర్స్, ఈ సర్కిల్ అనేది జిమ్నాస్టిక్. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ మెనీ డాన్సర్స్ ఆర్ ఐదర్ జిమ్నాస్టిక్ ఆర్ సింగర్ బట్ నాట్ బోత్. ఇక్కడ ఐదర్ అంటే ఏదో ఒకటి అన్నమాట, అలాగే నైదర్ అని ఉంటుంది. నైదర్ అంటే రెండు కూడా కావని. సో ఐదర్ అంటే ఏదో ఒకటని, అలాగే నైదర్ అంటే రెండు కూడా కాదు, బోత్ అంటే రెండు అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమన్నారు, ఎవరైతే డాన్సర్స్ అయితే జిమ్నాస్టిక్ అని ఉండాలి, లేకపోతే సింగర్ అని ఉండాలి, కానీ రెండు అయ్యి ఉండకూడదు అన్నారు. ఇప్పుడు సింగర్స్ మనకి రెక్టాంగిల్ కదా. సో రెక్టాంగిల్ మనకి ట్రయాంగిల్లో ఎక్కడుంది, 9 and 17కి ఉంది. సో 9 ఉంది, 17 ఉంది, ఇది సింగర్స్ అన్నమాట. ఇప్పుడు జిమ్నాస్టిక్స్లో చూద్దాం. జిమ్నాస్టిక్స్లో మనకి జిమ్నాస్టిక్స్ అంటే ఏంది, సర్కిల్. సో సర్కిల్లో ట్రయాంగిల్ ఏమేమి ఉంది, 3, 17 and 7 ఉంది. సో 3, 17 and 7. సో ఇప్పుడు 17 అనే నంబర్ జిమ్నాస్టిక్లో ఉంది, అలాగే సింగర్స్లో కూడా ఉంది. మనకి క్వశ్చన్లో బట్ నాట్ బోత్ అన్నారు. ఒకవేళ బోత్ అంటే మనకి ఆన్సర్ 17 అవుతుంది. ఇప్పుడు 17ని కూడా డిలీట్ చేయాలి. సో మనకి ఐదర్ జిమ్నాస్టిక్ ఆర్ సింగర్స్ అంటే 7 + 3 + 9 అవుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 19. సో ఫస్ట్ మనకి ఏమని అడిగారు, హౌ మెనీ డాన్సర్స్ ఆర్ ఐదర్ జిమ్నాస్టిక్ ఆర్ సింగర్స్ బట్ నాట్ బోత్ అన్నారు. సో ఫస్ట్ మనం డాన్సర్స్కి సంబంధించిన నంబర్స్ని రాసుకోండి. తర్వాత రెండింటికి సంబంధించిన అంటే సింగర్స్కి సంబంధించిన నంబర్స్ ఏవైతే డాన్సర్స్లో ఇంక్లూడ్ ఉన్నాయో, అలాగే సర్కిల్కి సంబంధించిన నంబర్స్ ఏవైతే డాన్సర్స్లో ఇంక్లూడ్ ఉన్నాయో అవి రాసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టడీ 2 or more సబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమని అడిగారంటే ఎవరైతే స్టూడెంట్స్ 2 అన్న అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ చదివే వాళ్ళని ఐడెంటిఫై చేయమన్నారు, ఎంత నంబర్ అని. సో ఇప్పుడు మనకి ఈ సర్కిల్ అనేది బయాలజీకి రిప్రజెంట్ చేస్తుంది, అలాగే స్క్వేర్ అనేది ఇంగ్లీష్,
అలాగే ట్రయాంగిల్ అనేది మ్యాథ్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఓన్లీ బయో వచ్చేసి 6 ఉంది. సో ఈ నెంబర్ని డిలీట్ చేయండి. అలాగే ఓన్లీ మ్యాథ్స్ ఏముంది 12 ఉంది. అలాగే ఓన్లీ సర్కిల్ వచ్చేసి 7 ఉంది. కానీ ఇక్కడ 1 అనేది సర్కిల్ ట్రయాంగిల్లో ఉంది, అలాగే స్క్వేర్లో ఉంది. అంటే 1 అనే నంబర్ మ్యాథ్స్ చదువుతుంది, అలాగే ఇంగ్లీష్ కూడా చదువుతుంది. ఇప్పుడు 3 అనే నంబర్ తీసుకోండి. సో నెక్స్ట్ 3 చూడండి. 3 అనేది స్క్వేర్లో ఉంది, అలాగే సర్కిల్లో ఉంది. సో 3 కూడా వస్తుంది. మోర్ దాన్ 2 సబ్జెక్ట్స్ ఆర్ 2 సబ్జెక్ట్స్ అని. నెక్స్ట్ ఏముంది 4 నెంబర్ని తీసుకోండి. మనకి 4 అనేది సర్కిల్లో ఉంది, అలాగే ట్రయాంగిల్లో కూడా ఉంది. సో ఇక్కడ 4 కూడా. నెక్స్ట్ ఏముంది 5 అనేది స్క్వేర్లో ఉంది, అలాగే సర్కిల్లో ఉంది, అలాగే ట్రయాంగిల్లో కూడా ఉంది. సో హూ స్టడీస్ ఆల్ ద సబ్జెక్ట్ అన్నప్పుడు మనకి ఆన్సర్ అనేది 5 అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో 2 సబ్జెక్ట్స్ ఆర్ మోర్ దాన్ 2 సబ్జెక్ట్స్ అన్నారు కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. 1 + 3 4, 4 + 4 8, 8 + 5 13. సో మనకి ఆన్సర్ అనేది 13 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ ద స్క్వేర్ స్టాండ్స్ ఫర్ డాక్టర్స్. సో ఈ స్క్వేర్ అనేది డాక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది సర్కిల్ స్టాండ్స్ ఫర్ బ్లడ్ డొనేటర్స్. సో ఈ సర్కిల్ అనేది ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళని డినోట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ పెంటాగన్ స్టాండ్స్ ఫర్ ఉమెన్. సో ఎక్కడైతే మనకి 5 సైడ్స్ ఉంటాయో దాన్ని మనం పెంటాగన్ అంటాం. సో మనకి ఈ పెంటాగన్ అనేది ఉమెన్కి రిప్రజెంట్ చేస్తుంది. సో పెంటాగన్ అనేది ఉమెన్ అన్నమాట. సో క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారు, ద గివెన్ నంబర్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ పర్టికులర్ కేటగిరీ. ఇప్పుడు మనకి క్వశ్చన్లో హౌ మెనీ ఉమెన్ డాక్టర్స్ ఆర్ బ్లడ్ డొనేటర్స్ అన్నారు. సో మనకి ఉమెన్ అనేవాళ్ళు డాక్టర్ అయి ఉండాలి, అలాగే బ్లడ్ డోనర్ కూడా అయి ఉండాలి. సో మనకి ఉమెన్ అనేది పెంటాగన్లో ఉంది. పెంటాగన్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి 29, 7, 50 అండ్ 36. సో ఇప్పుడు ఈ నంబర్స్ అనేవి స్క్వేర్లో ఉండాలి, అలాగే సర్కిల్లో కూడా ఉండాలి. సో ఏ నెంబర్ ఉందో చూడండి. 29 అనేది సపరేట్గా ఉంది. సో 29ని డిలీట్ చేయండి. అలాగే 7 నెంబర్ చూడండి. 7 నెంబర్ అనేది స్క్వేర్లో లేదు. సో 7 నెంబర్ కూడా డిలీట్ చేయండి. నెక్స్ట్ 36 చూడండి. 36 అనేది డాక్టర్గా ఉంది, కానీ బ్లడ్ డొనేట్స్లో లేదు. సో 36 కూడా డిలీట్ చేయండి. ఇప్పుడు 50 నెంబర్ చూడండి. 50 అనేది పెంటాగన్లో ఉంది, అంటే అది ఉమెన్, అలాగే సర్కిల్లో ఉంది అంటే బ్లడ్ డొనేటర్స్, అలాగే స్క్వేర్లో కూడా ఉంది అంటే డాక్టర్స్. సో మనకి ఆన్సర్ అనేది 50 అవుతుంది. సో మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు నంబర్స్తో కన్ఫ్యూజ్ అవుతారో అనిపిస్తే ఇలా నంబర్స్ రాసుకొని క్వశ్చన్ ప్రకారం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్లో స్క్వేర్ రిప్రజెంట్స్ గర్ల్, సర్కిల్ రిప్రజెంట్స్ టాల్ పర్సన్స్, ట్రయాంగిల్ ఫర్ చెస్ ప్లేయర్స్ అండ్ రెక్టాంగిల్ స్టాండ్స్ ఫర్ డాన్సర్స్ అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ అనేది గర్ల్స్. సో ఈ స్క్వేర్ అనేది గర్ల్స్, అలాగే సర్కిల్ అనేది టాల్ పర్సన్స్. సో ఇది టాల్ పర్సన్స్. ట్రయాంగిల్ అనేది చెస్ ప్లేయర్స్. సో ఇది చెస్ ప్లేయర్. అలాగే రెక్టాంగిల్ అనేది డాన్సర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగారో చూద్దాం. క్వశ్చన్లో మనకి విచ్ లెటర్ రిప్రజెంట్స్ టాల్ గర్ల్స్ హూ ఆర్ డాన్సర్స్ బట్ డస్ నాట్ ప్లే చెస్ అన్నారు. సో మనకి టాల్ గర్ల్స్ అయి ఉండాలి, అలాగే వాళ్ళు డాన్సర్స్ అవ్వాలి, బట్ డస్ నాట్ ప్లే చెస్. సో మనకి ఇక్కడ టాల్ గర్ల్స్ అంటే ఎవరు, సర్కిల్లో ఉన్నవాళ్ళు. సో సర్కిల్లో ఎవరెవరు ఉన్నారో రాయండి. DHCIGK అండ్ J ఉన్నారు. సో దాంట్లో డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో డాన్సర్స్ అనేవాళ్ళు సర్కిల్లో ఎవరున్నారో చూడండి. సో మనకి HG అండ్ K. సో HG అండ్ K, మిగతా అన్నీ కూడా డిలీట్ చేయండి. సో మనకి ఏమేమి ఉన్నాయి HG అండ్ K. ఇప్పుడు దీంట్లో ఎవరైతే చెస్ని ఆడరో అంటే వాళ్ళు మాత్రమే మనకి ఆన్సర్ అవుతారు. సో ఇక్కడ ఏమన్నారు, సో మనకి ఇప్పటివరకు వచ్చింది ఏంటి, విచ్ లెటర్ రిప్రజెంట్ టాల్ గర్ల్స్. సో వీళ్ళు టాల్ గర్ల్స్, అలాగే ఎవరైతే డాన్స్ చేస్తారో. ఇప్పుడు మనం దీంట్లో నుండి ఎవరైతే చెస్ని ఆడతారో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో చెస్ ప్లేయర్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అనమాట. సో మనకి ట్రయాంగిల్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ట్రయాంగిల్లో మనకి A ఉంది, B ఉంది. సో దీంట్లో ఇక్కడ A అండ్ B లేదు. అలాగే CI ఉంది, CI కూడా లేదు. నెక్స్ట్ ఏముంది, H ఉంది. సో హెచ్ని కూడా డిలీట్ చేయండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి G అండ్
కే అవుతుంది. సో ఇప్పుడు జీ అండ్ కేని చెక్ చేస్తే మనకి టాల్ గర్ల్స్ అంటే సర్కిల్లో ఉంది, అలాగే జీ అండ్ కే అనేది రెక్టాంగిల్లో కూడా ఉంది, కానీ ట్రయాంగిల్కి మాత్రం రిలేటెడ్గా లేదు. సో మనకి ఆప్షన్స్లో చూడండి, సి అనేది ఉంది, సి ఎలిమినేట్, డి అనేది ఉంది, డి కూడా ఎలిమినేట్, జీ ఉంది. సో మనకి జీ అన్న కే అన్న అవ్వాలి. సో మనకి హెచ్ కూడా లేదు. సో ఆప్షన్లో ఓన్లీ జీ ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ జీ అవుతుంది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ని చూద్దాం. ఇంకో క్వశ్చన్లో మనకి ఏమని అడిగారంటే విచ్ లెటర్ రిప్రజెంట్స్ టాల్ గర్ల్స్ హూ డు నాట్ ప్లే చెస్ అండ్ ఆర్ నాట్ డాన్సర్స్. సో మనకి టాల్ గర్ల్స్ని అడిగారు. టాల్ గర్ల్స్లో ఎవరు ఉన్నారు? డి, సి, ఐ, హెచ్, జి, కే అండ్ జే ఉన్నారు. సో ఇప్పుడు మనకి దీంట్లో హూ డు నాట్ ప్లే చెస్ అంటే చెస్ ఆడే వాళ్ళను ఎలిమినేట్ చేయాలి. సో మనకి చెస్లో ఎవరెవరు ఉన్నారు? ఏబిసిహెచ్ఐ. సో మనకి ఏబి అనేవి లేవు, సి ఉంది, హెచ్ ఉంది, ఐ ఉంది. నెక్స్ట్ ఏమన్నారు? అండ్ ఆర్ నాట్ డాన్సర్స్. సో డాన్సర్స్ ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలి. సో మనకి డాన్సర్స్లో ఎవరెవరు ఉన్నారు? ఎల్ ఉంది, ఎఫ్ ఉంది. సో ఇక్కడ ఎల్ఎఫ్ లేదు. అలాగే జిహెచ్కే ఉంది. సో జిహెచ్ ఇక్కడ లేదు, ఆల్రెడీ డిలీట్ అయింది. అలాగే కే ఉంది, జిహెచ్కే, జిహెచ్కే. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి? డి అండ్ జీ మాత్రమే ఉంది. సో మనం ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్లో విచ్ లెటర్ రిప్రజెంట్స్ టాల్ గర్ల్స్ హూ ఆర్ నాట్ ప్లే చెస్ అండ్ ఆర్ నాట్ డాన్సర్. సో డి అండ్ జేలో మనకి డి ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. సో డి అండ్ జేలో మనకి ఓన్లీ సర్కిల్లోనే ఉన్నాయి, కానీ డాన్సర్స్లో లేదు, అంటే రెక్టాంగిల్లో లేదు, అలాగే ట్రయాంగిల్లో కూడా లేదు. సో మనకి ఆన్సర్ అనేది డి అండ్ జే వస్తుంది. సో మనకి ఆప్షన్లో ఓన్లీ డి అనేది ఇచ్చారు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి విచ్ లెటర్ రిప్రజెంట్స్ టాల్ పర్సన్స్ హూ ఆర్ నాట్ గర్ల్స్ అండ్ డాన్సర్స్ బట్ డు నాట్ ప్లే చెస్. మనకి ఏమన్నారంటే రిప్రజెంట్స్ టాల్ పర్సన్స్, మళ్ళీ టాల్ పర్సన్స్ అడిగారు. సో మనకి టాల్ పర్సన్స్ ఎవరెవరు? డి, జి, హెచ్, సి, ఐ, కే అండ్ జే. సో హూ ఆర్ నాట్ గర్ల్స్. సో ఎవరైతే దాంట్లో గర్ల్స్ కారో అని అడిగారు. సో మనం ఇప్పుడు గర్ల్స్ అంటే ఏంటి? స్క్వేర్. స్క్వేర్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఈ, బి, సి. సో మనకి ఇక్కడ ఈ, బి అనేవి లేవు. సో ఇక్కడ సి ఉంది, సిని ఎలిమినేట్ చేయండి. తర్వాత మనకి ఎఫ్ ఉంది, డి ఉంది, జీ ఉంది, అలాగే హెచ్ కూడా ఉంది. సో ఇక్కడ ఎఫ్ లేదు, డి ఉంది, జీ ఉంది, అలాగే హెచ్ కూడా ఉంది, అవి కూడా డిలీట్ చేయండి. నెక్స్ట్ ఏముంది? ఇంతే. తర్వాత మనకి క్వశ్చన్లో ఏమన్నారు? అండ్ డాన్సర్స్, వాళ్ళు కంపల్సరీ డాన్సర్స్ అయి ఉండాలి. డాన్సర్స్ అంటే ఏంటి? మనకి రెక్టాంగిల్లో ఉన్నవాళ్ళు. రెక్టాంగిల్లో మనకి ఐ, ఇప్పుడు మనకి మిగిలింది ఐ, కే అండ్ జేనే. సో రెక్టాంగిల్ ఎవరున్నారు? మనకి ఓన్లీ కే అనేదే ఉంది. సో మనకి కే అనేది ఒకటే ఉంది. అండ్ డస్ నాట్ ప్లే చెస్. సో మనకి చెస్ అనేది చెస్ అనేది ట్రయాంగిల్లో ఉంది. సో మనకి ట్రయాంగిల్లో కే అనేది ఇంక్లూడ్ కాదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కే అవుతుంది. సో కే అనే లెటర్ టాల్ పర్సన్, అవును, సర్కిల్లోనే ఉంది. అలాగే గర్ల్స్కి నాట్ ఇంక్లూడెడ్గా ఉంది. సో స్క్వేర్లో లేదు. అలాగే డస్ నాట్ ప్లే చెస్, ట్రయాంగిల్లో లేదు. అలాగే డాన్సర్ అంటే రెక్టాంగిల్లో ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి కే. సో మీరు ఇలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా అనిపించవచ్చు. సో మీరు అలా కాకుండా ఇదంతా రాయకుండా ఆన్సర్ని కూడా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ రిప్రజెంట్స్ టాల్ గర్ల్స్ హూ ఆర్ డాన్సర్స్ బట్ డస్ నాట్ ప్లే చెస్. సో ఫస్ట్ మనం డస్ నాట్ ప్లే చెస్ అన్నారు కాబట్టి చెస్లో ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయండి. సో మనకి ఈ ఆల్ఫాబెట్స్ అనేవి డిలీట్ అవుతుంది. తర్వాత ఏమన్నారు? హూ రిప్రజెంట్స్ టాల్ గర్ల్స్. టాల్ గర్ల్స్ అంటే సర్కిల్లో ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే హూ ఆర్ డాన్సర్స్. సో మనకి డాన్సర్స్ అంటే ఇది. సో మనకి డాన్సర్స్లో జీ, హెచ్ అండ్ కే మాత్రమే ఉంది. సో దీంట్లో మనకి డస్ నాట్ ప్లే చెస్ అన్నప్పుడు ట్రయాంగిల్లో ఉన్నది ఎలిమినేట్ అవుతుంది. సో అల్టిమేట్గా మనకి ఆన్సర్ అనేది జీ అండ్ కే వస్తుంది. సో మనకి ఆప్షన్ అనేది జీ. ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఇలా అంటే డయాగ్రామ్ని చూస్తూ ఆప్షన్స్ని పెట్టడం కష్టం అనిపిస్తుందని నేను ఈ మెథడ్ చెప్పాను. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్రాబ్లమ్ని చూడగానే ఇలా రాయకుండా డైరెక్ట్గా కూడా ఆన్సర్ని సాల్వ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ మెథడ్నే ఫాలో అవ్వండి. సో ఒకవేళ మీరు ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలనుకుంటే కంపల్సరీ ఫాస్ట్గా రాయండి, లేకపోతే టైం అనేది మీకు సరిపోదు. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు.
సో మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను ఇలా తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం నెక్స్ట్ క్లాస్లో సిలాజిజం గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ పైన నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం ఎలాంటి టాపిక్ డిస్కస్ చేయాలో కూడా కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.